అది చల్లని సాయం సమయం. పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. పొలం పనికి వెళ్లినవారు ఇళ్లకు చేరుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతోంది. పిల్లలు పొద్దుపోవడం చూసి ఇక తమ ఆటలు కట్టిపెట్టి ఇంటికి వెళ్లి పాలు తాగి తొందరగా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళాలి, మంచి కథ చెప్పించుకోవాలి, బయలుదేరండి అంటూ ఒకరినొకరు తొందర చేస్తున్నారు. ఒక చిన్న పెంకుటిల్లు అక్కడక్కడా పొగుళ్లతో చాలా పాతదిగా కనిపిస్తోంది. అప్పటికే పిల్లలందరూ ఆ ఇంటి ముందుకు చేరిపోయి పెద్దమ్మ రాక కోసం, ఆవిడ చెప్పే కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు పెద్దమ్మ ఏం కథ చెప్తుందో ఏమో అని గుసగుసలాడుకుంటున్నారు. టిక్కు టిక్కు టిక్కుమని కర్ర శబ్దం వినపడింది. పిల్లలు అదుగో పెద్దమ్మ వస్తోంది అని అరిచారు. వాళ్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కర్రతో పాటు శబ్దం చేసుకుంటూ పెద్దమ్మ కూడా వచ్చింది. ఎవర్రా పిల్లలు, బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఇదిగో, బాగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలి, వేళకి భోజనం చెయ్యాలి. అలాగే ఉంటారు కదూ? చాలా మంచిదర్రా, మంచి పిల్లలు అనిపించుకున్నారు. మీరు పెరిగి పెద్దయ్యాక నలుగురికి సాయం చెయ్యాలి. మనం చేసే సాయం అవసరాన్నెరిగి చేసేదిగా ఉండాలి కాని అనవసరంగా మన దగ్గర ఉంది కదా అని అవసరం ఉన్న వాళ్లకి లేని వాళ్లకి సాయం చేయకూడదు. అలా చేస్తే కోరి ముప్పు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దానికి ఉదాహరణగా విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు 3 దెయ్యాల కథ చెప్తాను, వినండి. అనగనగా విశాలపురం అని ఒక ఊరుండేది. ఆ ఊరిలో విష్ణు శర్మ అనే పేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని తన భార్య పిల్లలను పోషించేవాడు. భిక్ష దొరికిన నాడు తినడం, లేని నాడు పస్తులుండడం, అది వాళ్లకు అలవాటైపోయింది. రోజులలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరిలో కరువు వచ్చింది. రోజు రోజుకి భిక్ష దొరకటం కష్టమైపోయింది విష్ణు శర్మకి. కుటుంబం మొత్తం పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అతని భార్య ఏమందంటే, ఏమండి, మన పిల్లల పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి. మనమంటే పెద్దవాళ్ళం, ఏ నీళ్ళో తాగి ఆకలిని తట్టుకుంటాం. కాని పిల్లలు అలా కాదు. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏం చేస్తాం నీలా, అంతా మన కర్మ. అలా కర్మాని సరిపెట్టుకోలేం కదండి. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా ఏదైనా ప్రయత్నం చేయాలి కదా. ఏం చేయమంటావు? ఏ ఇంటికన్నా కన్నం వేయమంటావా? అయ్యో, ఎందుకండి అలా అనుకుంటారో? అయినా ఈ కరువు రోజుల్లో కన్నం వేసినా అంత ప్రయోజనం ఉండదులే. నా ఉద్దేశం అది కాదండి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. సరే చెప్పు. మనం పేదవాళ్ళం, కుటుంబ పోషణకు వేరే మార్గం లేక బిచ్చమెత్తుకుంటున్నాం. కాని మీరు మహాపండితులు. పాండిత్యం? కుటుంబానికింత తిండి పెట్టలేని పాండిత్యం కూడా ఒక పాండిత్యమేనా? అబ్బా, నేను చెప్పేది వినండి. ఒక్కసారి మీరు మన రాజుగారిని కలిసి మీ ప్రతిభని చూపించండి. మీకున్న విద్వత్తుకు ఆయన దగ్గర ఏదో ఒక కొలువు తప్పకుండా దొరుకుతుంది. దాంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు చెప్పేది బాగానే ఉంది నీలా, కాని రాజుగారిని కలిసి కొలువు సంపాదించటమంటే మాటలా చెప్పు. అవును, మీరు చెప్తున్నది నిజమే. అది అంత సులభం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు కదా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. సరే, నువ్వంతగా చెప్తుంటే కాదనలేకపోతున్నాను. కాని నేను వెళ్లి తిరిగొచ్చేటప్పటికి చాలా రోజులు పట్టొచ్చు. అంతవరకు పిల్లల పోషణ ఎట్లా?
అబ్బా అదంతా నేను చూసుకుంటాను కదా. అవసరమైతే 4 ఇళ్లలో పాచు పని చేస్తాను. మీరైతే శుభవార్తతో తిరిగి రండి. అది చల్లని సాయం సమయం. పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. పొలం పనికి వెళ్లినవారు ఇళ్లకు చేరుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతోంది. పిల్లలు పొద్దుపోవడం చూసి ఇక తమ ఆటలు కట్టిపెట్టి ఇంటికి వెళ్లి పాలు తాగి తొందరగా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళాలి, మంచి కథ చెప్పించుకోవాలి, బయలుదేరండి అంటూ ఒకరినొకరు తొందర చేస్తున్నారు. ఒక చిన్న పెంకుటిల్లు అక్కడక్కడా పొగుళ్లతో చాలా పాతదిగా కనిపిస్తోంది. అది చల్లని సాయం సమయం. పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. పొలం పనికి వెళ్లినవారు ఇళ్లకు చేరుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతోంది. పిల్లలు పొద్దుపోవడం చూసి ఇక తమ ఆటలు కట్టిపెట్టి ఇంటికి వెళ్లి పాలు తాగి తొందరగా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళాలి, మంచి కథ చెప్పించుకోవాలి, బయలుదేరండి అంటూ ఒకరినొకరు తొందర చేస్తున్నారు. ఒక చిన్న పెంకుటిల్లు అక్కడక్కడా పొగుళ్లతో చాలా పాతదిగా కనిపిస్తోంది. అది చల్లని సాయం సమయం. పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. పొలం పనికి వెళ్లినవారు ఇళ్లకు చేరుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతోంది. పిల్లలు పొద్దుపోవడం చూసి ఇక తమ ఆటలు కట్టిపెట్టి ఇంటికి వెళ్లి పాలు తాగి తొందరగా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళాలి, మంచి కథ చెప్పించుకోవాలి, బయలుదేరండి అంటూ ఒకరినొకరు తొందర చేస్తున్నారు. ఒక చిన్న పెంకుటిల్లు అక్కడక్కడా పొగుళ్లతో చాలా పాతదిగా కనిపిస్తోంది. అప్పటికే పిల్లలందరూ ఆ ఇంటి ముందుకు చేరిపోయి పెద్దమ్మ రాక కోసం, ఆవిడ చెప్పే కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు పెద్దమ్మ ఏం కథ చెప్తుందో ఏమో అని గుసగుసలాడుకుంటున్నారు. టిక్కు టిక్కు టిక్కుమని కర్ర శబ్దం వినపడింది. పిల్లలు అదుగో పెద్దమ్మ వస్తోంది అని అరిచారు. వాళ్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కర్రతో పాటు శబ్దం చేసుకుంటూ పెద్దమ్మ కూడా వచ్చింది. ఎవర్రా పిల్లలు, బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఇదిగో బాగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలి, వేళకి భోజనం చేయాలి. అలాగే ఉంటారు కదూ? బ్రాహ్మణి అంతే. కానీ చూడటానికి మీరు మహాపండితుల్లా ఉన్నారు. పండితుండే, కాని పెళ్ళాం పిల్లల కడుపు నింపలేని పాండిత్యం ఎందుకు? విష్ణు శర్మ గురించి విన్న తర్వాత పాపం ఆ దెయ్యాలు చాలా జాలిపడ్డాయి. అతనికి ఎలాగైనా సాయపడాలి అనుకున్నాయి. బావి లోపలికి వెళ్లి ఒక పాత్రతో బయటికి వచ్చి విష్ణు శర్మకి ఇచ్చాయి. ఈ కంచు పాత్ర నాకెందుకు? ఇంకా నన్ను పెచ్చమెత్తుకోమని ఈ పాత్ర నాకిచ్చి నన్ను హేళన చేస్తున్నారా? అది కాదయ్యా స్వామి, అది ఉట్టి కంచు పాత్ర కాదు, అచ్చే పాత్ర. దీంతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఇంటికెళ్ళా నీ పెళ్ళాం బిడ్డలతో హాయిగా ఉండవు అని చెప్పి దానిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాయి దెయ్యాలు. వాటికి అనేక విధాలుగా ధన్యవాదాలు చెప్పి ఇంటికి తిరిగి బయలుదేరాడు విష్ణు శర్మ. అదేంటండి అప్పుడే వచ్చేశారు? ఏంటండి వేళకోళమా?
ఏంటండి, ఏం తీసుకొచ్చారు? అది కాదే పిచ్చిదానా, ఇది మామూలు పాత్ర కాదు, అక్షయ పాత్ర. మనం భోజనానికి కూర్చున్నప్పుడు దీనిని మన ముందు బోర్లిస్తే చాలు, పంచభక్ష్య పరమాన్నాలతో ఇది మనకు భోజనం సిద్ధం చేస్తుంది. నిజమా? అవును. వెళ్ళి కాళ్ళు కడుక్కున్నా, మనమందరం కలిసి భోజనం చేద్దాం. దీని మహిమేమిటో నువ్వే కళ్ళారా చూద్దువు గాని. పిల్లలు, మీరు కూడా వెళ్ళి కాళ్ళు కడుక్కురండి. ఇదిగో ఈ జంతికలు నాకు, ఈ అరసలు నాకు. సరే, ఈ సున్నిండలు నేను తీసుకుంటాను. భలే ఉన్నాయి కదా? అవునవును, బాగున్నాయి. ఈ పాత్ర భలే విచిత్రంగా ఉంది కదూ. అవునరా, దీన్ని అక్షయ పాత్ర అంటారు. ఇది నాన్నగారికి 3 దెయ్యాలిచ్చాయంట. అమ్మో, దయ్యాలంటే నాకు భయం. అక్షయ పాత్ర మహిమతో ఇంటిల్లపాది చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశారు. వారి కష్టాలు తీర్చిన 3 దెయ్యాలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు కుటుంబం అంతా. ఈ రకంగా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. ఏమండి? ఏంటి నీలా? ఏం లేదు, అక్షయ పాత్ర పుణ్యమా అని మన కష్టాలు తీరిపోయాయి కదా. అవును. అంతకుముందు ఈ ఊరు వాళ్ళు మనల్ని ఎంతో ఆదుకున్నారు. అందుకని ఊరందరినీ పిలిచి ఒకసారి భోజనాలు పెడదామండి. నీకు ఎంత మంచి ఆలోచన వచ్చింది నీలా. నాకు తట్టనే లేదు సుమా. మనం రేపే ఊరి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం, సరేనా? భార్యాభర్తలు అనుకున్న విధంగా తెల్లవారగానే ఊరిలో ఇంటింటికి వెళ్లి భోజనానికి అందర్నీ రమ్మని సాదరంగా ఆహ్వానించారు. అలా భోజనానికి వచ్చిన వారిలో కొందరు ఈ విధంగా మాట్లాడుకోసాగారు. పాపం విష్ణు శర్మ గారు ఇంతకాలం ఒక్క పూట కూడా తిండి దొరకనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని గడిపారు. ఇప్పటికైనా ఆ దేవుడు చల్లగా చూసి వాళ్ల కుటుంబానికి ఆకలి బాధ లేకుండా చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమే, పాపం ఆయన్ని సరస్వతీదేవి చల్లగా చూసినా లక్ష్మీ కటాక్షం లేక ఇంతకాలం చాలా బాధలు పడ్డారు. కాని ఇప్పుడు ఊరందర్నీ పిలిచి భోజనం పెట్టగలిగే స్థితి ఆయనకి కలిగిందంటే నిజంగా సంతోషించాల్సిన విషయమే. ఈ విధంగా కొందరు అనుకుంటుంటే మరికొందరిలో అసూయ చోటు చేసుకుంది. ఎందుకంటే మంచి ఎక్కడ ఉంటుందో ఆ మంచిని బహిర్గతపరచడానికి చెడు అనేది ఉండాలి కదా. భోజనానికి వచ్చిన వారిలో మరో 2 ఇలా మాట్లాడుకోసాగారు. ఒరే చేశాసనా, చెప్పరా గరుడాచలం. నిన్నటిదాకా ఈ పంతులో తిండికెలాక మన ఇళ్లంబడిబడి అడుగు తినేవాడు కదా. ఈ ఆలేందే హఠాత్తుగా ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతా ఉన్నాడు. అదే కదా, అసలు ఈయనకి ఇంతమందికి భోజనాలు పెట్టే సోత ఎట్టా వచ్చిందంట? నిజమేరా గరుడాచలం. నాకు అర్థం కాని విషయం ఒకటే సుమా, ఈ పిచ్చి పంతులకి మహిమలు లేని మంత్రాలు తెలుసు గాని డబ్బు పుట్టించే మాయ మంత్రాలు తెలియవు కదా. మరి ఇంతమందికి భోజనాలు పెట్టాడంటే కాస్త ఖర్చు అవుద్దా? ఇందులో ఏదో కిట్టుకుందిరోయ్, దాన్ని మనమే బయటికి లాగాల. ఏమంటావ్? అంతే కదా. అలా అనుకుని 2 విష్ణు శర్మ ఏం చేస్తున్నది గమనించడానికి దొంగతనంగా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ వంట ఏర్పాట్లు ఏమీ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతూ వెంటనే బయటకు వచ్చి, ఒరే గరుడాచలం, లోపల చూస్తే వంట చేసే ఏర్పాట్లేమీ కనబట్టం లేదు. పైగా తాపీగా ఇసనకరతో ఇసురుకుంటా కూసున్నాడు. అందరూ భోజనాలకు వచ్చి ఏలైంది. ఈయన భోజనాలు పెడతాడా, తన్నులు తింటాడా? అవును రోయ్, బొట్టు పెట్టి భోజనానికి పిలిచి పెట్టకపోతే తన్నరు మరే. ఇది ఊరు వాళ్ళని అవమానించినట్టు కదా. ఈ అవమానానికి ఊళ్ళో వాళ్ళ చేతిలో పిచ్చి మంతులకి తన్నులు తప్పవు రోయ్. ఇలా అనుకుంటూ ఉండగా వచ్చిన వారిని లోపలికి ఆహ్వానించి విస్తళ్లలో అక్షయ పాత్రను బోర్లించసాగారు విష్ణుశర్మ దంపతులు. పిండి వంటలతో చక్కటి భోజనం ప్రత్యక్షం కాసాగింది. అది చూసిన గ్రామ ప్రజలు నిర్ఘాంతపోయారు.
విష్ణు శర్మ జరిగిన కథని ఊరి జనానికి చెప్పడం గమనించిన శేషాచలం గరుడాచలం ఇద్దరూ అసూయతో రగిలిపోయారు. ఇంకేముంది, తెల్లవారేసరికే అక్షయ పాత్ర కాస్త మాయమైపోయింది. పాత్ర దొంగిలించబడిందని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు విష్ణుశర్మ దంపతులు. అలా బాధపడుతున్న విష్ణుశర్మతో నీలాంబరి ఏమందంటే, ఏమండే, ఇలా బాధపడ్డం కన్నా ఆ దెయ్యాల దగ్గరికి వెళ్ళి ఇంకేదన్నా సహాయం అడగండి. మరుసటి రోజు అరణ్య మార్గంలో దెయ్యాల దగ్గరికి బయలుదేరాడు విష్ణుశర్మ. జరిగిన విషయం దెయ్యాలకు చెప్పి బాధపడ్డాడు. అయ్యయ్యో, అట్టా జరిగిందా? అంత మోసగాళ్ళ మీ గ్యామత్తులో? మీరేం బాధపడకండి, మాకు చేతనైనంత వరకు మేం సాయం చేస్తాం. ఓ తప్పకుండా. అలా గొర్రె ప్రత్యక్షమవ్వగానే, అయ్యో, నేనొక సద్బ్రాహ్మణుణ్ణి. ఈ గొర్రెని నేనేం చేసుకోను? ఇప్పటికే నా భార్య పిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్నాను. నేను దీన్నెలా మేపగలను? నాకీ గొర్రె వద్దు. బాధపడకండి, ఈ గొర్రె మహత్యం గలదే. ఈ గొర్రె విసర్జించే మలం బంగారంగా వస్తుంది. ఎనలేని ఐశ్వర్యాన్ని మీకిస్తుంది. దీనితో మీరు, మీ భార్య, పిల్లలు ఆనందంగా బతకొచ్చు. ఆ రోజు నుండి ఆ ఊరిలో విష్ణుశర్మ ధనికుడైపోయాడు. పాడుబడిన తన ఇల్లు కాస్త పెద్ద భవంతిగా మారిపోయింది. దెయ్యాల పుణ్యమా అని సకల ఐశ్వర్యాలతో ఆనందంగా గడపసాగారు ఆ దంపతులు. అది గమనించిన ఆ ఊరి జనం కారణం తెలియక తెగమగ పడ్డారు. అసూయ పెంచుకున్న వ్యక్తులు కొందరు విష్ణుశర్మ ఇంటిపై నిఘా ఉంచారు. ఒకరోజు బంగారం విసర్జించే గొర్రెను ఇంటి బయట కట్టేశాడు విష్ణుశర్మ. అది విసర్జించిన మలం బంగారంగా ఉండడం గమనించారు ఆ అసూయాపరులు. ఇంకేముంది, తెల్లవారేసరికే గొర్రె కూడా మాయమైపోయింది. విషయం తెలిసిన విష్ణుశర్మ బోరున విలపించాడు. అలా బాధపడుతున్న విష్ణుశర్మతో నీలాంబరి ఏమందంటే, ఏమండే, ఇలా బాధపడటం కన్నా ఆ దెయ్యాల దగ్గరికి వెళ్ళి ఇంకేదన్నా సహాయం అడగండి. అరణ్య మార్గంలో దెయ్యాల దగ్గరికి బయలుదేరాడు విష్ణుశర్మ. జరిగిన విషయం దెయ్యాలకు చెప్పి బాధపడ్డాడు. అప్పుడు, అయ్యో, నువ్వింత అమాయకుడివేందయ్యా? అపురూపమైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఏముంది, నీకున్న మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీ ఊరి ప్రజలు నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు భిక్షాటన చేసి బతికిన ఇతన్ని ఒక్కసారి ధనవంతుడుగా చూసేసరికి అసూయాద్వేషాలు పెంచుకున్నారు. అందుకే మేమిచ్చిన 2 వస్తువుల్ని దొంగిలించారు. చూడవయ్యా, మా దగ్గరున్న 3 వస్తువుల్లో ఇప్పటికే నీకు 2 ఇచ్చాం. ఆ? హ, ఇక మా దగ్గర ఉందో ఒక్కటే. ఒక పని చేద్దాం, ఇటరా, నీ చెవి ఇట్టబడి. అలా విష్ణుశర్మకి చెవులో ఒక ఉపాయం చెప్పి చివరిగా ఒక తాడు కర్ర ఇచ్చాయి ఆ దెయ్యాలు. ఇంటికి తిరిగి వచ్చిన విష్ణుశర్మ నీలాంబరికి దెయ్యాలు ఇచ్చిన వస్తువుల్ని చూపించి ఊరి జనానికి గుణపాఠం చెప్పాలంటే మళ్లీ వారిని భోజనానికి ఆహ్వానించాలని చెప్పాడు. విషయం తెలుసుకొని ఈసారి ఏమింత చూపబోతున్నాడో అన్న ఆతృతతో ఊరు జనం విష్ణుశర్మ ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం అందర్నీ భోజనానికి ఆహ్వానించారు విష్ణుశర్మ నీలాంబరి దంపతులు. ఊరి జనం ఇంట్లోకి రాగానే, తాడు కట్టు, కర్ర కొట్టు. తాడు కట్టేయ్, కర్రా కుట్టేయ్ అని విష్ణుశర్మ అన్న వెంటనే తాడు మొత్తం జనాన్ని కట్టేయగా కర్ర అందర్నీ కొట్టడం ప్రారంభించింది. ఈ తాడు ఎక్కడరా? ఇంతకట్టేసిందండి మావా. ఏంటి కొట్టలేదా? ఏంటి తాడా? ఇంతకట్టేసింది. ఇందులో వింత
ఏమిటంటే తాడు మొత్తం ఊరి జనాన్ని కట్టేసినా కర్ర మాత్రం అసూయాపరులను మాత్రమే కొట్టసాగింది. దెబ్బలకు తాళలేక అసూయాపరులు హాహాకారాలు చేశారు. యో, పుత్ర, ఏందయ్యా తాడి ఇటు కట్టేసి? అయ్యయ్యయ్యయ్యయ్యో! శ్రీరామచంద్ర దేవుడా! అమ్మా, అమ్మా, అయ్యో! అయ్యో! ఇదేంట్రా? అయ్యో! అయ్యో! ఇదేంట్రా? అయ్యో! ఇంతలో నిజం చెప్పండి. నా అక్షయ పాత్రని ఎవరు దొంగిలించారో చెప్పండి. మీలో దొంగ ఎవరో తేలే వరకు ఈ కర్ర తన పని తాను చేస్తూనే ఉంటుంది. చెప్పండి. అతని మాటలు విన్న జనం నివ్వెరపోయారు. దెబ్బలు తిన్న ఆ ఇద్దరు అసూయాపరులు బయటకు వచ్చారు. మహాప్రభు క్షమించండి, క్షమించి వదిలిపెట్టండి. వాటిని దొంగిలించింది మేమే. క్షమించండి, క్షమించండి. అలా కాళ్ల మీద పడ్డవాళ్ళని క్షమించిన విష్ణుశర్మ దంపతులు అప్పటి నుండి అక్షయ పాత్ర, గుర్రె, కర్ర తాడులతో నిర్భయంగా నిక్షేపంగా హాయిగా పిల్లలతో కాలం గడపసాగారు. పిల్లలు, కథ విన్నారుగా? ఇందులో నీతేంటో అర్థమైందా? చెబుతాను వినండి. మనం చేసే సాయం గాని దానం గాని అవసరాన్ని ఎరిగి పాత్రతని గుర్తించి చేసేవిగా ఉండాలి కాని అనవసర సాయం, అపాత్ర దానం చేయకూడదు. పిల్లలు, అర్థమైందా?